పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కంప్యూటర్లు తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సదరు కంపెనీ సిద్ధమైంది. ఈ పరిణామాలు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ఇంటెల్ చర్యలు చేపట్టింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభించి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంటెల్ కంపెనీకి నూతన సీఈఓ లిప్ బూటాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది తొలి భారీ ఉద్యోగాల కోత అవ్వనుంది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన విషయాన్ని నేరుగా ఇంటెల్ ప్రకటించలేదు. కానీ ఆ మేరకు కంపెనీ ఉద్యోగులకు అంతర్గతంగా మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకొని మరింత చురుకైన సంస్థగా రూపాంతరం చెందాలన్న లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఈ ఉద్యోగ తగ్గింపు చర్యలు చేపడుతుందని పేర్కొన్నాయి. కంపెనీ చేపడుతున్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో ఎంతమందిపై ప్రభావం పడుతుందనే విషయం కూడా ఇంకా వెల్లడి కాలేదు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ మార్కెటింగ్లో డిమాండ్ పడిపోవడం, విక్రయాలు క్షీణించడం, మరోవైపు ఎన్విడియా, ఏఎండి వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్వేర్లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు.